శ్రీరామ జయ రామ జయ జయ రామ. సమర్థ రామదాసు గారు గురువుగా ఉన్న కారణం చేతనే శివాజీ మహారాజ్ సనాతన ధర్మాన్ని ప్రాతిపదికగా చేసుకున్నటువంటి ఆ సామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడు. శ్రీశైలం వచ్చి భవానీ ఖడ్గాన్ని ఆ భ్రమరాంబాదేవిని స్తోత్రం చేసి పొందగలిగాడు. పొంది ఆ ఖడ్గంతో శత్రువీరులను దునుమాడి మళ్ళీ సనాతన ధర్మం ప్రాతిపదికగా కాషాయ పతాకాన్ని చిహ్నంగా స్వీకరించి రాజ్యాన్ని వ్యవస్థని ఏర్పాటు చెయ్యగలిగినటువంటి శక్తిని పొందాడు. ఎప్పుడెప్పుడు జాతి నిర్వీర్యమవుతుందో అప్పుడప్పుడు స్వామి హనుమ అవతార స్వీకారం చేస్తూ ఉంటారు. అంతటి మహానుభావుడు. అందుకే బుద్ధిర్యశోబలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటత్వంచ హనుమ స్మరణత్ లభేత్. ఆయనని ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత బుద్ధి కీర్తి ఇవన్నీ లభించడం ఒకెత్తు, అజాడ్యం వాక్పటుత్వం